పొలాల్లో పంటలు నష్టపోతుంటే పండిన పంటలు రోడ్ల మీద ఆరబోసుకొని ఎండబెట్టుకొని మొలకలెత్తినా పట్టించుకొని కేసీఆర్ ఇలా రైతుల కోసం మొసలి కన్నీరు కారవడం చూస్తుంటే మాత్రం చాలా విచిత్రంగా ఉంది. ఇలా రైతు పంట కొనకపోతే ఏ విధంగా రైతు నష్టపోయిండో కనీసం తెలియదు. కాబట్టి ఇలా రైతులు నన్ను నష్టం చేసిందనే ఉద్దేశంతో మళ్ళా ప్రాధేయపడడానికి ఇలా పొలం బాటాన్ని పట్టిన జనం బాట విడిచిన కేసీఆర్ గారిని రైతులు కాదు కదా ఇంకెవరు నమ్మే స్థితిలో లేరు. ఎన్నికలు రాజకీయాలు తప్ప రైతుల సమస్యలు ప్రజల సమస్యలు పట్టించుకొని కేసీఆర్ గారిని ప్రజలు నమ్ముతారని అనుకోవడం అనేది డొల్ల. ఇప్పటికైనా ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా అధికార పక్షంతో సహకరించే విధంగా ఉండండి. మీరు నీళ్లు ఇవ్వకపోతేనే మీ ప్రాజెక్టులో డొల్లతనమే ఇలా రైతులకి కష్టాలు తీసుకొస్తున్నది. ఇలా అప్పులు తీసుకొచ్చి వేల కోట్ల అప్పులు తీసుకొచ్చి రైతుల నోట్లో మట్టి కొట్టిన పరిస్థితి. పవర్ పేరు మీద ఉచిత కరెంట్ పేరు మీద ఇలా ఆ పవర్ను అమ్ముకొని ఇలా ఏ విధంగా రైతులకు నష్టం చేసిందో కూడా రేపు భవిష్యత్తులో తెలుస్తుంది.